ఉత్తర తెలంగాణలో కీలక నాయకులు, రాష్ట్రంలోనే ముఖ్య నాయకులైనటువంటి జీవన్ రెడ్డి గారి దగ్గర మనం ఉన్నాం ప్రస్తుతానికి. ఇటీవలే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి కొద్ది రోజులుగా ఏ పార్టీలోకి వెళ్లకుండా తన ఒక కీలక ప్రకటన మరి కొద్ది క్షణంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మరికొద్ది గంటల్లో జీవన్ రెడ్డి గారి నివాసానికి చేరుకోబోతున్నాడు. సార్ చెప్పండి సార్, ఇప్పుడు మీరు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లయితే వార్తలు వస్తున్నాయి. మరికొద్ది గంటల్లో కేటీఆర్ గారు మీ దగ్గరకు వస్తున్నారు, పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్టు మీరు గులాబీ కండువా కప్పుకునే అవకాశం ఉందేమో? డెఫినెట్లీ. ఇప్పుడు నేను రాజీనామా చేసినాడే నేను పేర్కొన్నాను. వాళ్ళ భవిష్యత్తు నిర్ణయం అనేది ఉందో ప్రజాభిప్రాయం, మిత్రులు సహచరులతోని వాళ్ళ యొక్క అభిప్రాయాలు తీసుకొని ముందు పోవడం జరుగుతుందని చెప్పాను. నేను రిజైన్ టు ది కాంగ్రెస్ పార్టీ 25th March. ఈ 15 రోజుల లోపల ఏదైతున్నదో కొంత క్షేత్రస్థాయిలో పర్యటించటం, మిత్రులు శ్రేయోభిలాషులతో కొంత సలహాలు సూచనలు స్వీకరించడం, అంటే వాస్తవంగా కూడా ఏదైతే ఉందో నేను స్వయంగా పరిశీలించింది కూడా ఏ దశాబ్ద కాలం కేసీఆర్ గారి పాలన తదుపరి ప్రజల ఆనాడు ఏదైతే ఉందో 23 నవంబర్లో అంతకంటే మెరుగైన పాలన కావాలనే భావంతో ఏదైతుందో కాంగ్రెస్కి అవకాశం కల్పించింది. అన్న మార్పు కోరిండ్రు. ఆ మార్పు అనేది ఏదైతుందో ఫర్ బెటర్. కానీ ఏమైపోయింది, ఈ 2.5 సంవత్సరాల కాలం 2 సంవత్సరాల కాలంలో ఏదైతుందో మనం ఏ బెటర్ ఏ మెరుగైన పాలన ఆశించినామో అది తిరోగమన చర్యగా పోయింది. ఆ తిరోగమన చర్యగా పోవడంతో ఏదైతుందో ఈ రేమిద పెద్ద ఆయన కేసీఆర్ గారే మంచిగుండేనే, కానీ రైతుల గురించి ఆలోచన చేసిండు. రైతులకు ఏదైతుందో ఇంత పెట్టుబడి సమకూర్చాలని చెప్పిన దేశంలో ఎవ్వరు ఆలోచన చేయలేదే. ఆయన పెట్టుబడి సమకూర్చాలని రైతు బంధు కార్యక్రమాన్ని అమలు తెచ్చిండు. ఎవరో రైతు ఏదైతుందో వీళ్ళ ఇంటి పెద్ద కాబట్టి అకాల మరణానికి గురైనట్టయితే ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి 5 లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేసే విధంగా కార్యక్రమాన్ని అమలు చేపట్టిండు. ఓ ఆడబిడ్డ పెళ్లి చేసుకుంటే ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పని 5 లక్షల రూపాయలు ఇచ్చే విధంగా కార్యరూపం అమలు చేసిండు. ఒక ప్రసూతి ఆడబిడ్డకి ఏదైతుందో తోడ్పడాలని చెప్పని కేసీఆర్ కిట్ అమలు తెచ్చిండు. వీళ్ళ బలహీన వర్గాలకు ఏదైతుందో వృత్తిపరమైనటువంటి ఒక అంశాలలో తోడ్పడాలని చెప్పని గొర్రెల కాపర్లకు ఏదైతుందో గొర్రెల పెంపకు సంబంధించినటువంటి ఒక కార్యక్రమాన్ని అమలు తెచ్చిండు. వీళ్ళ ముజిరాజులు గంగపుత్రులకు సంబంధించి చేపల విత్తనం పంపిణీ కార్యక్రమాన్ని అమలు తెచ్చిండు. దళితులకు దళిత బంధు కార్యక్రమాన్ని అమలు తెచ్చిండు. నిరుద్యోగ యువతకు ఏదైతుందో ఒకవైపు ప్రభుత్వ పరంగా ఉద్యోగ అవకాశాల కల్పన తోడు ఏదైతుందో నిరుద్యోగ యువతకు తోడ్పడే విధంగా మరి స్వయం ఉపాధి పథకాన్ని అమలు చేపట్టడానికి ఆలోచన కార్యరూపం తెచ్చిండు. ఇలా ప్రాజెక్ట్ నిర్మాణం ఇక్కడ వాస్తవంగా తుమ్మడి వద్ద నిర్మాణం చేస్తే బాగుంటుందని చెప్పి అందరం భావించినప్పటికీ అది 152 మీటర్ లెవెల్లో ఏదైతుందో సాధ్యం కాలేని పరిస్థితులలో దాని దిగువ 100 మీటర్ లెవెల్లోనైనా కానీ ప్రాజెక్ట్ నిర్మాణం చేసి వీళ్ళ కాళేశ్వరం ప్రాజెక్టును కార్యరూపం దాల్పింపజేసిందని చెప్పి అంటున్నా. సరే, అన్ఫార్చునేట్లీ ఏదైతుందో వీళ్ళ మేడిగడ్డ బ్యారేజ్ సంబంధించి ఒక పిల్లలు కుంగిపోయాయి. వీళ్ళ ఎస్ఎల్బిసి నిర్మాణ దశలో ఏదైతుందో అది కుంగిపోయి 8 మంది కార్మికులు చనిపోయిందా. ఎస్ఎల్బిసి నిర్మాణ దశలో ఏదైతుందో టనల్ అది కుంగిపోయి 8 మంది కార్మికులు చనిపోయినారు. దాన్ని వదిలిపెట్టడం లేదు కదా. అది ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలని ప్రయత్నం చేస్తున్నాం తప్పేదైతే దాన్ని వదిలిపెట్టడం లేదు. ఇలా మేడిగడ్డ బ్యారేజీలో 2 పియర్స్ కుంగిపోయినాయి, క్రాక్స్ వచ్చినాయి. అది వదిలిపెట్టడం సమంజసం కాదు కదా. అది పునర్నిర్మాణం చేసుకుంటే ఇవాళ దాని వినియోగంలోకి వస్తే కేవలం ఉత్తర తెలంగాణ కాదు, ఇవాళ ముఖ్యమంత్రి గారు ఆలోచించేటువంటి ఒక మూసీ ప్రక్షాళన కూడా అదే మెయిన్. హైదరాబాద్ త్రాగునీటి అవసరాలకు పారిశ్రామిక అవసరాలకు దాన్ని నిర్లక్ష్యం చేసి వదిలిపెట్టేసిండా. అంటే ఏ రకంగా చూసినా కానీ ముఖ్యంగా విద్యార్థులే ఇవాళ నీకు అసలు దెర్ ఇస్ నో ఎడ్యుకేషన్ పాలసీ ఎట్ ఆల్. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విద్యాపరంగా ఎడ్యుకేషన్ పాలసీ లేదే అంటున్నా. వీళ్ళు ఆంగ్ల మాధ్యమంలో మెరుగైన విద్యా బోధన ఇంటర్నేషనల్ స్కూల్స్ అని చెప్పారు. ఎక్కడ ఒకటి కట్టిండా. గత ప్రభుత్వం ఆరంభించినటువంటి ఒక గురుకుల ఆశ్రమ పాఠశాలలకు మౌలిక సదుపాయాలు మెరుగుపరచడము, శాశ్వత భవన సదుపాయాలు కల్పింపజేయడానికి ఎందుకు నిర్ణయం తీసుకోలేదే నువ్వు? ఇట్స్ అన్ అసెట్ ఆఫ్ ది స్టేట్. అనడైన మైనార్టీ గురుకులాశ్రమ పాఠశాల ఆరంభింపజేసిండే, బీసీలకు గురుకులాశ్రమ పాఠశాల ఆరంభింపజేసిండు, దళితులకు గురుకులాశ్రమ పాఠశాల ఆరంభింపజేసిండు. వాటికి శాశ్వత భవనాలు కల్పింపజేయాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద లేదా? మీరు ఇవల్ల మీరు నియోజకవర్గ స్థాయిలో ఇంటర్నేషనల్ స్థాయిలో మీరు ఒక పాఠశాల ఆరంభింపజేస్తామని చెప్పారు, మంచిది. అది ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు.
సగం టర్మ్ అయిపోయింది, ఇంకా సగం టర్మ్ అయిపోయే లోపల మరి ఇక్కడికి వస్తుందో తెలియదు. ఉన్నాయైతే వీటిని నిర్మాణం పూర్తి చేసుకోవాలి కదా. ఫీజు రీయింబర్స్మెంట్ లేదు, నిరుద్యోగ యువతకు ప్రభుత్వ పరంగా ఉద్యోగ అవకాశాలు కల్పించలేకపోయిన పూర్తి స్థాయిలో, ఆశించిన మేరకు స్వయం ఉపాధి పథకాలు లేవు. ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు, విశ్రాంతి ఉద్యోగస్తులు వాళ్ళ పిఆర్సీ లేదు, డిఏ లేదు, మెడికల్ ఫెసిలిటీ లేదు. ఏదో ఆర్టిజన్స్ విద్యుత్ శాఖలో ఏదైతుందో వ్యవసాయ రంగాన్ని ఉచిత విద్యుత్తు అమల్లో ప్రధాన పాత్ర పోషిస్తున్నటువంటి ఒక విద్యుత్ శాఖ కార్మికులు ఆర్టిజన్స్ ఏదైతుందో రోడ్ ఎక్కిండ్రు. ఇలా మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్న ఆర్టీసీ కార్మికులు ఏదైతుందో వాళ్ళకి ఇంతవరకు అపాయింటెడ్ డే లేదు, వాళ్ళు రేపు రోడ్ ఎక్కబోతుండ్రు. ఆర్టీసీ కార్మికులు, కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు, వాళ్ళ పరిస్థితి అదే తొలగింపజేస్తున్నాడే. ఇవన్నీ చూస్తుంటే ఏదైతుందో ఇలా రేవంత్ రెడ్డి అంటే ఇవాళ కేసీఆర్ గారి పాలన తదుపరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడంతో మెరుగైన పాలన వస్తుందని చెప్పని భావించడం, అది తిరోగమన దిశగా పోతుంది. రేవంత్ రెడ్డి కంటే పెద్ద మనిషి కేసీఆర్ మంచుకున్నానే, ఈయన కంటే మళ్ళీ కేసీఆర్ గారు తిరిగి వస్తేనే బాగుంటుంది అనే ఒక భావన ప్రజల్లో నెలకొన్నది. దట్స్ వై పీపుల్ వాంటెడ్ గో బ్యాక్. మళ్ళీ కేసీఆర్ గారి పాలన వస్తేనే ఈ రాష్ట్రం మళ్ళీ ఏదైతుందో దీన్ని మనం పునర్నిర్మాణం చేసుకోగలుగుతున్న ఒక భావన ప్రజలు ఏర్పడుతుందని చెప్పి అంటున్నాను. సార్, మరి మీరు 4 దశాబ్దాలకు పైగా కాంగ్రెస్ పార్టీలో ఒక ముఖ్య నేతగా ఉన్నారు. మీకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఏం కూడా ఇబ్బంది పెట్టలేదు. ఒకసారి ఎంపీగా, మరి ఒక 6 సార్లు ఎమ్మెల్యేగా, ఇటీవల ఎమ్మెల్సీగా కూడా మీకు అవకాశం కల్పించింది. పార్టీకి మీకు ఎక్కడ కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేయలేదు. మరి పార్టీ మారే అవకాశం ఎందుకు వచ్చింది? కాంగ్రెస్ పార్టీ మీద కోపమా, ముఖ్యంగా ఇక్కడ మీకు రేవంత్ రెడ్డి మీద కోపంతో మరి ఒక పార్టీని విడుతున్నారా? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వారు ఏ కార్యక్రమం అమలు చేసినా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానాన్ని కార్యరూపం ఇవ్వాలి. ఆ విధంగా కూడా దాన్ని భిన్న రూపకంగా ఏదైతుందో ఆయన ముందుకు పోవడంతో కార్యకర్తల్లో నైరాశ్యం నెలకొన్నది. దశాబ్దాల తరబడి పార్టీ నిర్మాణం కొరకు కృషి చేసిన ఒక కార్యకర్తల్లో ఒక విధమైన నైరాశ్య, నిరాశ, నిస్పృహ చోటు చేసుకున్నాయి. దాంతో పాటు ఏదైతే పాలనలో ఏదైతుందో ఆశించినటువంటి ఒక మనం ఫలితాలు ఇవ్వలేకపోతున్నాం. ఇలా వాస్తవంగా ఏదైనా కాంగ్రెస్ నేను 4 దశాబ్దాల అనుబంధంతో ఏదైతుందో నేను మెరుగైన పాలన కల్పింపజేస్తా అని చెప్పి అనుకున్నాను. నేను 2004 నుండి 9 వరకు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం లోపల భాగస్వామ్యం ఉందని చెప్పి అంటున్నాను. ఆనాడే ప్రభుత్వం ఇంకా మెరుగిస్తా అని చెప్పి అనుకున్నాను. ఆనాడు అమలు చేసిన కార్యక్రమాలు మినహా ఏదైతుందో ఈయన కొత్తగా ఏది కూడా చేయలేకపోయిందని చెప్పి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఆరంభించిన ఫీజు రింబర్స్మెంటే ఇలా నిర్వీర్యమైపోయింది అని చెప్పి అంటున్నా. ఆనాడు ఏదైతే రాజశేఖర రెడ్డి గారు ఆరంభింపజేసిన ఒక ఫీజు రీయింబర్స్మెంట్ ప్రధానంగా విద్యార్థి లోకానికి సంబంధించినటువంటి ఒక కార్యాచరణ అది నిర్వీర్యమైపోయిందే. రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షల వరకు మేము విద్యా సదుపాయం ఉచితం కల్పిస్తామని చెప్పి పేర్కొంటుండే. ఆసుపత్రిలో విడుదల చేసిన నిధులు విడుదల చేయలేకపోవడంతో రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమం అమలు లేకేదిస్తుందో నిరుపేద వర్గాలు వాళ్ళ వైద్య సదుపాయం పొందడానికి ₹1,00,000 ఆర్థికంగా భారం వస్తుందని చెప్పి అంటున్నా. అండ్ రాజీవ్ ఆరోగ్యశ్రీ ఏదైతుందో ఇన్సూరెన్స్ తో టైప్ చేసిండ్రు. ఇన్సూరెన్స్ కంపెనీకి టైప్ లేదు. ఆ ఇన్సూరెన్స్ కంపెనీ ట్యాబ్ లేకపోవడంతో ఏదైతుందో ప్రభుత్వం సరైన సమయంలో నిధులు కేటాయింపు చేయలేకపోవడంతో ఇంకా ఇవాళ వైద్య సదుపాయం కల్పన లోపల మనం నిర్వీర్యమైపోతున్నాం. ప్రధానంగా విద్యార్థి లోకానికి సంబంధించినటువంటి ఒక కార్యాచరణ అది నిర్వీర్యమైపోయిందే. రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షల వరకు మేము విద్యా సదుపాయం ఉచితం కల్పిస్తామని చెప్పి పేర్కొంటుండే. ఆసుపత్రిలో విడుదల చేసిన నిధులు విడుదల చేయలేకపోవడంతో రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమం అమలు లేకేదిస్తుందో నిరుపేద వర్గాలు వాళ్ళ వైద్య సదుపాయం పొందడానికి ₹1,00,000 ఆర్థికంగా భారం వస్తుందని చెప్పి అంటున్నా. అండ్ రాజీవ్ ఆరోగ్యశ్రీ ఏదైతుందో ఇన్సూరెన్స్ తో టైప్ చేసిండ్రు. ఇన్సూరెన్స్ కంపెనీకి టైప్ లేదు. ఆ ఇన్సూరెన్స్ కంపెనీ ట్యాబ్ లేకపోవడంతో ఏదైతుందో ప్రభుత్వం సరైన సమయంలో నిధులు కేటాయింపు చేయలేకపోవడంతో ఇంకా ఇవాళ వైద్య సదుపాయం కల్పన లోపల మనం నిర్వీర్యమైపోతున్నాం. సార్, ముఖ్యంగా చూసుకుంటే మీకు కాంగ్రెస్ పార్టీలో సోనియా గాంధీ గారితో, రాహుల్ గాంధీ, ముఖ్యంగా అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి పాలనలో కూడా మీరు అనేకంగా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మరి ఒక పార్టీని వీడడంతో రాహుల్ గాంధీ, సోనియా గాంధీతో మీకు ఉన్న సన్నిహితంతో మరి మీరు విడిపోతున్నందుకు ఏమన్నా బాధగా అనిపిస్తుందా మీకు? డెఫినెట్గా బాధ కలిగింది. బాధ లేదు అనేటంటే నేను రియల్ ఎవరు కూడా కోరుకోము, నేనైతే కోరుకోలేదు. నిజంగా కూడా ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ వీడాలని నిర్ణయం తీసుకున్న నాడు నేను ఐ ఫెల్ట్ ఇట్ వాజ్ ద మోస్ట్ అన్ఫార్చునేట్ డే ఫర్ మీ దట్ డే. బట్ ఇవాళ ఏదైతుందో
వీళ్ళని అంతకంటే మెరుగైనటువంటి ఒక రాజకీయ పార్టీలో అడిగడబోతున్నాను కాబట్టి కొంత తృప్తి చెందుతున్నాను చెప్పంటున్నాను. ఈ 2.5 సంవత్సర కాలంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పూర్తి అట్టర్ ఫ్లాప్ అయిందని మీరు భావిస్తున్నారా? ఇప్పుడు ఫ్లాపా అట్టర్ ఫ్లాపా? ఫ్లాప్ అయింది అనేది నేను చెప్తున్నాను. మీరు అట్టర్ ఫ్లాప్ అయిందా అని చెప్పానంటే నేను ఇప్పుడు 2 కార్యక్రమాలు అమలు చేసి ఉచిత రవాణా సౌకర్యం అని చెప్పాను అన్నారు, మహిళలకు ఉచిత విద్యుత్ సదుపాయం చెప్పన్నారు. నేను ఫ్లాప్ అయితే అయిందని చెప్పంటున్నాను. నేను విద్యార్థులు, నిరుద్యోగ యువత, ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు, కార్మికులు, కర్షకులు, వాళ్ళ బలహీన వర్గాలు, సమాజంలో నిరుపేద వర్గాలు, రైతాంగం, రైతు కూలీలు, బలహీన వర్గాలు అందరూ కూడా నిరాశ నిస్పృహ చోటు చేసుకుందని చెప్పారు. డెఫినెట్లీ దిస్ గవర్నమెంట్ ఇస్ ఫ్లాప్. ఓకే సార్, మీరు కూడా ఇటీవల ఒక ప్రకటన చేశారు, అవసరమైతే దేశ రాజకీయాలలో కూడా వెళ్తాను అని అనుకుంటారు. మరి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కూడా దేశంలో మీరు ఏమైనా అవకాశం కల్పిస్తే మీరు దేశ రాజకీయాలకు వెళ్ళే అవకాశం ఏమైనా ఉందా? ఇప్పుడు సమాజం లోపల ఏదైతే ఉందో ప్రజాహితం కొరకు పనిచేయటం నేను అలవాటు చేసుకున్నానే. ఇలా పార్టీ పరంగా నాకు ఏ బాధ్యత అప్పగిస్తారు, పార్టీ పరంగా ఏదైనా బాధ్యత అప్పగిస్తారా, దానికి తోడు ఏదైతే నాకున్న అనుభవంతో ఏదైతే ఉందో నేను ప్రజాహితం కొరకు ఎప్పుడు ప్రజల నుండి పనిచేస్తానే. అది రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి, ఏ స్థాయి ఏంటి అనేది కాదు. ఎప్పుడు గులాబీ కండువా కప్పుకోబోతున్నారు. ఇవాళ ఇప్పుడు కేటీఆర్ గారు అయితే ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు కమ్ ఎట్ 2 o'clock. బీఆర్ఎస్లో చేరడానికి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందే. దాని కార్యరూపం ఏ విధంగా, షెడ్యూల్ ఏంటి, అదంతా వారు నిర్ణయం చేయడం జరుగుతుంది. వారి సూచనకు అనుగుణంగా, ఆలోచనకు అనుగుణంగా ముందు పోవడం జరుగుతుంది. ఓకే సార్, ఇప్పుడు ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే మనకు జీవన్ రెడ్డి గారు చెప్తున్నారు, త్వరలో ఒక కేటీఆర్ గారు వచ్చిన తర్వాత పూర్తిగా రాజకీయాలకు సంబంధించిన కీలక ప్రకటన చేసి అది ఈ ఉద్దేశంతో ఏంటి అనేది పూర్తిగా విషయాలు తెలుసుకున్న తర్వాత అయితే ఒక ముఖ్య కార్యాచరణతో కీలక ప్రకటన చేస్తున్నట్టు మనకు జీవన్ రెడ్డి గారు పూర్తిగా చెప్తున్నారు. కెమెరామెన్ నాగభూషణ్తో అజీం, రాజ్ న్యూస్, జగిత్యాల.